మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలామంది గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. డీటెయిల్స్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 9/2025 అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇది రీసెంట్గానే మనకి ఆన్లైన్లో పెట్టడం జరిగిందండి. మనకి అప్లై ఆన్లైన్ చేసుకోవడానికి 31/1/2026 అనేది స్టార్టింగ్ డేట్ అండి. అంటే ఈ రోజు నుంచి మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 2/3/2026. అలాగే మనకి ఫీ పేమెంట్ అనేది ఒక డేట్ ఇచ్చారు కదా, మార్చి 4వ తారీఖు వరకు కూడా ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఏదైనా మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే కనుక 5/3/2026 నుంచి మార్చి 14 వరకు 2026 వరకు మీరైతే ఆన్లైన్లో మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు 7th సెంట్రల్ పే కమిషన్ ప్రకారం ఇనీషియల్గా మీకు 18,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుందండి. ఏజ్ లిమిట్ వచ్చి 18 to 33 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చి 22,195 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎవరైతే క్యాండిడేట్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికి 10th లేదా ITI ఈ 2 క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అఫీషియల్ RRB వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయాలండి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కనుక ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ ఇక్కడ ఇచ్చారు కదా, 18 to 33 ఇయర్స్. చూడండి, కేటగిరీ వైజ్ కూడా ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ కట్ ఆఫ్ డేట్స్ ఇవ్వడం జరిగింది, గమనించండి. అన్రిజర్వ్డ్ అండ్ EWS ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అన్రిజర్వ్డ్ అన్న ఓపెన్ కేటగిరీ అయినా ఒకటేనండి. అన్రిజర్వ్డ్ అండ్ EWS ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2/1/1993 నుంచి 1/1/2008 మధ్యలో జన్మించి ఉండాలండి. OBC నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2/1/1990 నుంచి 1/1/2008 మధ్యలో జన్మించి ఉండాలి. SC ST వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2/1/1988 నుంచి 1/1/2008 మధ్యలో జన్మించి ఉండాలి. ఈ కట్ ఆఫ్ డేట్స్ చూసుకుని అప్లై చేయండి. OBC నాన్ క్రీమీ లేయర్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను. అలాగే PWD క్యాండిడేట్స్ అంటే PH క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ అండ్ EWS అయితే 10 ఇయర్స్, OBC నాన్ క్రీమీ లేయర్ అయితే 13 ఇయర్స్, SC ST అయితే 15 ఇయర్స్. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక చూడండి, ఇక్కడ సెకండ్ వన్ చూడండి. ఫస్ట్ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWD క్యాండిడేట్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ EBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 250 రూపీస్. అదర్ రిమైనింగ్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, OC క్యాండిడేట్స్ అవ్వచ్చు, BC క్యాండిడేట్స్ ఎవరైనా కానీ 500 రూపీస్ అనేది ఫీ పే చేయాలండి. ఆన్లైన్లో పే చేయాలి. క్రెడిట్, డెబిట్ కార్డ్, UPI అంటే గూగుల్ పే, ఫోన్పే ఇవి కూడా వాడొచ్చి వాటి ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేయొచ్చండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. సో ఎగ్జామ్ మనకి CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే కంప్యూటర్లోనే ఉంటుందండి. ఎగ్జాము ఆన్లైన్లో ఉంటుంది. సో వచ్చి మొత్తం 90 మినిట్స్ అంటే 1.5 hour టైం ఉంటుంది. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్. టోటల్గా 100 క్వశ్చన్స్కి అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే 3 తప్పులకు 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా ఆలోచించి పెట్టండి. అలాగే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ అయితే 40%, EWS 40%, OBC 30%, SC ST వాళ్ళకి 30%. ఈ విధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకు అలాగే ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది, ఎగ్జామ్ ఏ క్వశ్చన్స్ ఇస్తారని చెప్పేసి సిలబస్ అయితే ఇచ్చారు. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చి PET టెస్ట్ ఇది 1:3 రేషియోలో అయితే మనల్ని పిలవడం జరుగుతుందండి. ఎవరైతే ఎగ్జామ్ బాగా రాస్తారో CBTలో వాళ్ళు
కేటగిరీ వైజ్ 1:3 రేషియోలో అయితే పిలవడం జరుగుతుంది. సో అలా పిలిచిన వాళ్ళలో మేల్ క్యాండిడేట్స్కి ఏ విధమైన ఎగ్జామ్ ఉంటుంది, ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ విధమైన ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి. మేల్ క్యాండిడేట్స్ అయితే కనుక మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏం చేయాలంటే ఇక్కడ 35 కేజీలు బరువు అనేది మోయాలండి. 100 మీటర్స్లో 2 మినిట్స్లో మనం రీచ్ అవ్వాలి. 2 నిమిషాల్లో 100 మీటర్స్ 35 కేజీ వెయిట్ని అయితే మీరు బరువును మోయాలి. ఒక ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ 100 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ అండి. 1 కిలోమీటరు మీరు 4 నిమిషాల 15 సెకండ్లో అయితే రీచ్ అవ్వాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి 20 కేజీల వెయిట్ 100 మీటర్స్ 2 మినిట్స్లో మీరు మోసుకుని వెళ్ళాలి. అదే రన్నింగ్ అయితే కనుక 1 కిలోమీటర్ 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ 5 మినిట్స్ 40 సెకండ్స్లో రీచ్ అవ్వాలండి. సో ఈ 2 ఎగ్జామ్లు పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటాయండి. మీకు ఇక్కడ హౌ టు అప్లై ఇచ్చారు కదా, ఎలా అప్లై చేయాలి ఏంటనేది ప్రతిదీ కూడా ఇక్కడ మీకు పిన్ టు పిన్ ఇచ్చారండి. అలాగే మీ ఫోటో ఎలా క్యాప్చర్ చేయాలి, సిగ్నేచర్ ఎలా క్యాప్చర్ చేయాలి, ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఎలా అప్లోడ్ చేయాలి ప్రతిదీ ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి అవన్నీ చూసేయచ్చండి. సో మెయిన్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి మన సికింద్రాబాద్లో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అది చూసేద్దాం మనం. ఇక్కడ చూడండి ఒకసారి పోస్ట్ మొత్తం ఇక్కడ అన్ని పోస్టులు చూడండి. అసిస్టెంట్ టీఆర్డి, అలాగే అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ పాయింట్స్మెన్ బి, అసిస్టెంట్ ట్రాక్ మెయింటనర్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పిఎన్వే, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఎస్ఎన్టీ. వీటన్నిటికీ కూడా 18 to 33 ఇయర్స్ అయితే ఉండాలండి. 10th పాస్ లేదా ఐటీఐ అయితే లేదా దానికి సంబంధించిన తత్సమాన అర్హత పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూస్తే కనుక సికింద్రాబాద్ వేకెన్సీస్ ఇచ్చారు. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. అసిస్టెంట్ బ్రిడ్జ్ 1 వేకెన్సీ ఉంది టోటల్గా. ఇవి కేటగిరీ వైజ్ ఇచ్చారండి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, ఓపెన్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ ఈ విధంగా ఇచ్చారు చూడండి ఒకసారి. అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ 22, అసిస్టెంట్ ఆపరేషన్స్ 10, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 20, అసిస్టెంట్ పీవే 39, ట్రాక్స్ మెయింటనర్ 653, అసిస్టెంట్ ఎస్ఎన్టీ 75, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ 29, పాయింట్స్మెన్ బి 128, అసిస్టెంట్ టీఆర్డీ 35. ఈ విధంగా టోటల్గా 1012 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మరింత మందికి షేర్ చేసి వాళ్ళకి కూడా ఉపయోగపడేలా అయితే షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.